శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత ఎపిసోడ్ 90లో మనం సెప్యా లక్షణాలను, ఫిజికల్ జనరల్స్ని, ఆ పిక్చర్ని ఎలా గుర్తించాలో నేర్చుకున్నాం కదా. అయితే ఈరోజు మన లక్ష్యం మరింత పదునైనది. సెప్యాను కేవలం ఒక చిత్రంగా గుర్తించడం దగ్గరే ఆగిపోకుండా, ఖచ్చితంగా సెప్యాను ఎప్పుడూ, ఎందుకు వాడాలి అనే అత్యుత్తమ క్లినికల్ దశకు మనం వెళ్లబోతున్నాం. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీకి, దానికి దగ్గరగా ఉండే మరో రెమెడీకి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎలా పట్టుకోవాలో, ఎలా సరైన నిర్ణయం తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈనాటి మన అభ్యసన ప్రవాహంలో ముఖ్యంగా సెపియా ఎప్పుడు, ఎందుకు వాడాలి, తులనాత్మక పరిశీలన, క్లినికల్ డెసిషన్ వర్క్షాప్, ఆర్గనన్ సూత్రాలు, ఔషధ సంబంధాలు మరియు తుది నిర్ణయం. ఈ అంశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. సెపియా ఎప్పుడు, ఎందుకు, సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా మన గురుకులం గోల్డ్ బాక్స్ సూత్రం ఒక్కసారి గుర్తుచేసుకోండి. గుర్తింపు సూచిస్తుంది, లక్షణాల సమగ్రత నిర్ధారిస్తుంది, భేదం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వైద్యులు చేసే అతిపెద్ద పొరపాటేమిటో తెలుసా? 1-2 లక్షణాలు చూడగానే వెంటనే మందును డిసైడ్ చేసేయడం. ఉదాహరణకు, బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఉందనగానే, లేదా రోగి ఉదాసీనంగా ఉందనగానే వెంటనే సెపియా ఇచ్చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మనం ట్రీట్ చేయాల్సింది రోగి మొత్తానికి, ఆ కాన్స్టిట్యూషన్కి, కేవలం ఒక్క కంప్లైంట్కి కాదు. అందుకే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు రెండవ విభాగంలో, ఈ సెషన్కే అతి ముఖ్యమైన ఘట్టం, తులనాత్మక పరిశీలన లేదా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఎలా చేయాలో చూద్దాం. సెపియాను దానికి దగ్గరగా ఉండే ఇతర ఔషధాలతో పక్కపక్కన పెట్టి పోల్చుదాం. ముందుగా సెపియా మరియు పల్సటిల్లా. ఈ రెండింటిలోనూ ఋతుక్రమ సమస్యలు ఉంటాయి, అలాగే ఏడ్చే స్వభావముంటుంది. మరెలా వేరుచెయ్యాలి? చూడండి, సెపియా తత్వంలో విపరీతమైన చిరాకు లేదా అకారణమైన ఉదాసీనత ఉంటుంది. అంతేకాక ముఖంలోకి అకస్మాత్తుగా వేడి ఆవిర్లు వస్తాయి. కాని పల్సటిల్ల రోగులు అలా కాదు. వాళ్లు చాలా సున్నితంగా పాలిపోయి ఉంటారు. ముఖ్యంగా ఎవరైనా వారిని ఓదార్చితే వారికి చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ సాంత్వనను వారు కోరుకుంటారు. అది ప్రధానమైన తేడా. ఇప్పుడు సెపియాను నాట్రమ్యూర్తో పోల్చి చూద్దాం. ఈ ఇద్దరు రోగులకు ఓదార్పు అస్సలిష్టం ఉండదు. ఎవరైనా కన్సోల్ చేస్తే వీరికి కోపమొస్తుంది. అయితే నాట్రమ్యూర్ రోగులు గతాన్ని తలుచుకొని లోపల కుమిలిపోతూ ఒక తీవ్రమైన ఇమోషనల్ రిజర్వ్ని కలిగి ఉంటారు. కాని సెపియా అలా కాదు. ఇంటి పనుల పట్ల, చివరికి ప్రాణప్రదమైన సొంత కుటుంబం పట్ల కూడా వారు పూర్తి ఉదాసీనతను ప్రదర్శిస్తారు. వారిలో దుఃఖం కంటే నాకేమీ పట్టదు అన్న భావోద్వేగ శూన్యత ఎక్కువగా కనిపిస్తుంది. ఫాస్ఫరస్తో సెపియాను పోల్చడం ఇంకో ఆసక్తికరమైన విషయం. ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది? చాలా ఓపెన్గా, అందరితో ఇట్టే కలిసిపోయేలా, అత్యంత శక్తివంతంగా, ఆప్యాయతతో ఉంటుంది కదా. కాని సెపియా విషయానికొస్తే వారిలో ఆ జీవశక్తి పూర్తిగా క్షీణించిపోయి ఉంటుంది. అందుకే తమను తాము రక్షించుకోవడానికి, ఆ మిగిలిన కొద్దిపాటి ఎనర్జీని కాపాడుకోవడానికి వారు వెనక్కి తగ్గుతారు. అంటే విత్డ్రా అయిపోయి స్తబ్దంగా, ఒంటరిగా ఉండిపోతారు. ఇక లాచెసిస్ విషయానికి వస్తే ఈ తేడా చాలా స్పష్టంగా కంటికి కనిపిస్తోందండి. సెపియాలో వీనస్ స్టాసిస్ అంటే సిరల స్తబ్దత మరియు ఒక రకమైన తీవ్రమైన బద్ధకం కనిపిస్తాయి. కానీ లాచెసిస్లో అలా కాదు. అక్కడ క్రియాశీలమైన వేడి, రద్దీ అంటే యాక్టివ్ కంజెషన్ మరియు తమ భావాలను అత్యంత వేగంగా, ఎక్కువగా వ్యక్తపరిచే హైపర్ ఎక్స్ప్రెసివ్నెస్ కొట్టొచ్చినట్లు కనబడతాయి. ఇక్కడ కాస్త ఆగి ఒక క్లాసికల్ హోమియోపాత్లా ఆలోచిద్దాం. మనల్ని మనం ఈ అద్భుతమైన ప్రశ్నలు వేసుకోవాలి. ఈ రోగికి సెపియానే ఎందుకివ్వాలి? పల్సటిలా ఎందుకు కాకూడదు? ఏ విలక్షణమైన లక్షణాలు ఈ రోగిని ఖచ్చితంగా సెపియాగా వ్యక్తిగతీకరిస్తున్నాయి? ఇలా ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకుంటేనే క్లినికల్గా మన ఆలోచనా విధానానికి పదును పెరుగుతుంది. మూడవ విభాగం, క్లినికల్ డెసిషన్ వర్క్షాప్. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ భేదాలను ప్రాక్టికల్ కేసెస్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ మొదటి కేసును గమనించండి. ఒక రోగి మీ దగ్గరికి వచ్చారు, తరచుగా ఏడుస్తున్నారు. కాని ఎవరైనా ఓదార్చితే వారికి కోపమొస్తుంది. చూసేందుకు అచ్చం సెపియాలా ఉంది కదా. కాని లోతుగా అనలైజ్ చేస్తే ఆ ఏడుపు వెనక బయటపెట్టని ఒక తీవ్రమైన పాతకాలపు దుఃఖం దాగి ఉందని తెలిసిందనుకోండి. అప్పుడు ఆ లక్షణాల సమగ్రత ఎటువైపు పాయింట్ చేస్తోంది? ఖచ్చితంగా నాట్రమ్యూర్కి.
కేవలం పైకి కనిపించే ఒకే లక్షణాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఇప్పుడు రెండో కేస్ చూద్దాం. ఒక రోగికి గర్భాశయ సమస్యలున్నాయి, కానీ ప్రొలాప్స్ అంటే అవయవాలు కిందికి జారడం లాంటి ఫీలింగ్ ఏమీ లేదు. మరిప్పుడు మనం సెపియా ఇవ్వొచ్చా? ఖచ్చితంగా ఇవ్వొచ్చండి. కేవలం ఒక శారీరక కీనోట్ లక్షణం లేనంత మాత్రాన ఆ రోగి సెపియా కాకుండా పోదు. మనం ఎప్పుడూ మందిస్తున్నది ఆ రోగికి ఉన్న మొత్తం శారీరక తత్వానికి అని ఈ కేసు మనకు స్పష్టం చేస్తోంది. సాధారణంగా మనం చేసే సూత్రీకరణ పొరపాట్లు ఎలా ఉంటాయంటే, స్త్రీల సమస్యలున్న ప్రతిసారీ సెపియానే ఇవ్వాలని నియమం ఎక్కడా లేదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. స్త్రీల సమస్యలు అనగానే సెపియా కాదు. అలాగే బేరింగ్ డౌన్ లక్షణాలు లేదా హార్మోన్ల సమస్యలు కనబడగానే దానంతటదే అది సెపియా అయిపోదు. ఇవన్నీ ఆ పిక్చర్లో ఒక భాగం మాత్రమే. కానీ అవి మాత్రమే కాన్స్టిట్యూషన్ని ఎన్నటికీ నిర్ధారించలేవు. ఇది మన రెండవ డెసిషన్ చెక్ పాయింట్. మీ ప్రిస్క్రిప్షన్ను మీరు గట్టిగా సమర్థించుకోగలరా? ఒక అవయవం మీదున్న వ్యాధిని చూసి మందు ఇస్తున్నారా, లేక ఆ రోగి మొత్తాన్ని చూసి ఇస్తున్నారా? మీరు ఎంచుకున్న విలక్షణమైన లక్షణాల సమగ్రత ఆధారంగానే, అనగా క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ బేస్ మీదనే మీ నిర్ణయం జరగాలి సుమా. ఇప్పుడు 4వ విభాగం ఆర్గనన్ సూత్రాలు మరియు ఔషధ సంబంధాలు. మన ప్రాక్టీస్కి అసలైన పునాది ఆర్గనన్ అపారిజమ్స్ 5, 6 మరియు 153. 5వ సూత్రం ప్రకారం రోగిని పూర్తిగా తెలుసుకోవడం. 6వ సూత్రం ప్రకారం ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా నిష్పాక్షికంగా పరిశీలించడం, అంటే అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వేషన్. ఇక 153వ సూత్రం చెబుతున్నట్లుగా అత్యంత విలక్షణమైన, అసాధారణమైన లక్షణాలను గుర్తించడం. ఇవే క్లినికల్ ఖచ్చితత్వానికి అసలైన పునాదిరాళ్లు. అలాగే ఔషధాల మధ్య సంబంధాలు అనేవి మనకు మార్గనిర్దేశం చేసే సూత్రాలు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇవి కఠినమైన నియమాలు కావు. అనుకూలమైన ఔషధాలు లేదా పూరక ఔషధాలు మనం తీసుకునే నిర్ణయానికి ఒక బలాన్నిస్తాయి, కానీ అంతిమంగా రోగి కాన్స్టిట్యూషనల్ లక్షణాలే ఆ మందుని నిర్ధారిస్తాయి. ఫాలో అప్ మరియు పొటెన్సీ. మందు ఇచ్చిన తర్వాత ఏమి జరుగుతుంది? సెపియా అనేది చాలా చాలా లోతుగా పనిచేసే ఔషధం. ఇది ఇచ్చిన తర్వాత మనం ఎంతో ఆలోచనాత్మకంగా, ఓపికగా పరిశీలించాల్సి ఉంటుంది. దయచేసి తొందరపడి 2వ డోసు ఇచ్చే నిర్ణయాలు తీసుకోకండి. ఫాలోఅప్ సమయంలో మన క్లినికల్ ఆలోచన ఎలా ఉండాలంటే, మీరిచ్చిన మొదటి డోసు అద్భుతంగా పనిచేసి రోగి కాన్స్టిట్యూషనల్ స్థితి మెరుగుపడుతుంటే 2వ డోసు ఇవ్వడం చాలా పెద్ద పొరపాటవుతుంది. మెరుగుదల ఉంటే దయచేసి వేచి ఉండండి. ఒకవేళ స్తబ్దత వస్తే అప్పుడు మళ్ళీ అంచనా వెయ్యాలి. ఇక లక్షణాలు ఉద్ధృతమైతే ఏమీ చేయకుండా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. 5వ విభాగం నిర్ణయం మరియు ముగింపు. మన అభ్యసన యాత్ర చివరి అంకానికి చేరుకున్నాం. గురుకులం వారి ఒక అద్భుతమైన క్లినికల్ ఆణిముత్యం మీకోసం. లోకల్ లక్షణాల కంటే జనరల్ లక్షణాలు ఎప్పుడూ చాలా ముఖ్యమైనవి అండి. అంటే ఒక స్థానిక నొప్పి కన్నా ఆ రోగి సాధారణ స్థితి ఎంతో ముఖ్యం. అలాగే ఎటువంటి పక్షపాతం లేని మీ నిష్పాక్షికమైన పరిశీలనే తదుపరి ఏ అడుగు వేయాలో ఖచ్చితంగా నిర్దేశిస్తుంది. మన ఈ మొత్తం ప్రయాణమంతా ఈ మాస్టర్ మెమరీ యాంకర్లో దాగి ఉందండి. ముందుగా లక్షణాలను గుర్తించడం, ఆ తర్వాత వాటిని ఇతర ఔషధాలతో విశ్లేషించి భేదం తెలుసుకోవడం, అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం. ఈ తార్కికమైన క్రమం మాత్రమే మీ క్లినికల్ ప్రాక్టీస్లో ఎన్నటికీ చెరగని ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. అందుకే మళ్ళీ చెబుతున్నాను, గుర్తింపు సూచిస్తుంది, సమగ్రత నిర్ధారిస్తుంది, భేదం ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ వర్క్షాప్ ద్వారా మనం సెపియా గురించి అత్యంత కీలకమైన నిర్ణయ ప్రక్రియను నేర్చుకున్నాం కదా. తదుపరి ఎపిసోడ్ 92లో మనం నేర్చుకున్నదంతా ఒక ర్యాపిడ్ రీకాల్ ద్వారా వేగంగా రివిజన్ చేద్దాం. ఆ తర్వాత రాబోయే ఎపిసోడ్ 93లో సెపియా, పల్సిటిల్లా మరియు నాట్రమ్యూర్ల మధ్య ఇంకా లోతైన, అధునాతన తులనాత్మక అధ్యయనం చేయబోతున్నాం. అది మీకు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. తప్పక చూడండి. జై శ్రీకృష్ణ వాసుదేవ.